వెల్కమ్ టు K6 చర్చ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మనం అంశం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ స్థాయిలో మిషన్ శక్తి శాట్ అనే కార్యక్రమంలో భాగంగా మన భారతదేశం నుంచి 20 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అందులో మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకే ఒక విద్యార్థి ఎంపిక కావడం జరిగింది. ఆ విద్యార్థి మన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రీత. ఈ రోజు మరి శ్రీత మరియు అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ కాత్రే గారు మన స్టూడియోలో మనతో ఉన్నారు. మరి లేట్ చేయకుండా వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ముందుగా ఈ యొక్క అచీవ్మెంట్ సాధించినందుకు శ్రీత కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. వీరికి ట్రైనింగ్ ఇచ్చినందుకు మీకు కూడా అభినందనలు సార్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ అసలు ముందుగా అంతర్జాతీయ స్థాయిలో అంటే ఇది ఏంటి మిషన్ శాట్ అంటే ఏంటి, అసలు దీని గురించి వివరిస్తారా? సో మనకు అంతర్జాతీయ స్థాయి లోపల 108 దేశాల నుంచి 108 మంది అమ్మాయిలతోటి మనం ఒక శాటిలైట్ తయారు చేయాలా, ఒక అమ్మాయిలకు స్పేస్ పట్ల, ఎందుకంటే ఇప్పుడు స్పేస్ అయితే రంగం ఉందో సో దాంట్లో చాలా తక్కువ పార్టిసిపేషన్ ఉంది అమ్మాయిలది. సో ఓన్లీ ఇట్ ఈజ్ 11%. ఇప్పటివరకు ఉన్న దాంట్లో ఓన్లీ 11% మాత్రమే అమ్మాయిలు కానీ ఉమెన్స్ కానీ స్పేస్ రంగం లోపల ఉండడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అమ్మాయిని ఈ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనకు స్పేస్ కిడ్స్ ఇండియా వారు ఒక ఇది ప్రయత్నం చేశారు. సో దాని లోపల వాళ్ళు అటల్ టింకరింగ్ ల్యాబ్స్, భారతదేశం లోపల ఉన్న అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. సో దాని లోపల గవర్నమెంట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో దాంట్ లోపల అమ్మాయిలకు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ మనకు లాస్ట్ ఇయర్ ఆగస్టులో స్టార్ట్ అయింది. ఆగస్ట్ నుంచి దాదాపు 5 months వాళ్ళకు డిఫరెంట్ కోర్స్ కంప్లీట్ చేయాలా, కోర్సు మాడ్యూల్స్ ఉండే. సో దాని తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చేయడం జరిగింది. సో అల్టిమేట్ ఉద్దేశం ఏంటంటే విద్యార్థులను, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని సెలక్షన్ చేసి వాళ్ళకు శాటిలైట్ ఇస్రో కూడా ఉన్నది, ఇస్రో భాగస్వామ్యంతో మనకు ఒక శాటిలైట్ నిర్మాణం చేసే విధంగా అమ్మాయిలకు ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకు స్పేస్ రంగం పట్ల, అంతరిక్ష రంగం పట్ల ఆసక్తి కలిగించడం, వారికి ఒక అవకాశం కల్పించడం ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. ఇప్పుడు మా రాంపూర్ ZPHS స్కూల్ లోపల మనకు అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉంది కాబట్టి అక్కడ ఆగస్ట్ లాస్ట్ ఇయర్ 2025 అప్పుడు ఒక 10 మంది అమ్మాయిలకు ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు. సో 10 మంది అమ్మాయిలను మేము దాని లోపల ఎన్రోల్ చేశాము. సో దాంట్లో మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్ ఆల్ ఓవర్ ఇండియాలో 12,000 గర్ల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ 12,000 గర్ల్స్ నుంచి ఇప్పుడు మనకు ఇండియా నుంచి 20 మెంబర్స్ని తీసుకోవడం జరిగింది. సో దాంట్లో శ్రీత సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇట్ ఈజ్ ఒక చాలా పెద్ద ప్రాసెస్ అండ్ సెలక్షన్ ప్రాసెస్లో ఈ అమ్మాయి సెలెక్ట్ కావడం జరిగింది. ఓకే శ్రీత, ముందుగా మీ తల్లిదండ్రుల గురించి, మీ కుటుంబం గురించి ఏం చెప్తారు? మా అమ్మ పేరు అనిత మ్యామ్. మాది ఒక వ్యవసాయ కుటుంబం. మా అన్న బీటెక్ చదువుతున్నాడు. మా అమ్మ మా గురించి ఎంతో కష్టపడుతుంది మ్యామ్. మా ఇద్దరిని, మా అన్నయ్యని నన్ను చాలా బాగా చదివిస్తాను మ్యామ్. మరి నీకు ఈ అంతరిక్షం శాస్త్రం పట్ల ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది, ఏ విధంగా, ఎందుకు వెళ్ళాలనుకున్నావు? నేను ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది మ్యామ్, సైన్స్ అన్న మ్యాథ్స్ అన్న. తర్వాత శక్తి శాట్ ప్రోగ్రాంలో జాయిన్ అయినప్పుడు మాడ్యూల్స్ కంప్లీట్ చేస్తూ, వీడియోస్ కంప్లీట్ చేస్తూ, యాక్టివిటీస్ చేస్తూ, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది మ్యామ్. మాడ్యూల్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీడియోస్, మాడ్యూల్స్, క్విజెస్లో నాకు చాలా మంచి స్కోర్ వచ్చింది మ్యామ్. అలాగే ఇంటర్వ్యూ అటెంప్ట్ చేశారు మ్యామ్. 120 hours మాడ్యూల్స్, వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అటెంప్ట్ అయిన తర్వాత నాకు 3-4 daysకి ఈమెయిల్ వచ్చింది మ్యామ్, నేను సెలెక్ట్ అయినట్టు. ఎలా ప్రిపేర్ అయ్యేదాన్ని దీనికి? అంటే మా సార్ హెల్ప్ తీసుకున్నా, మళ్ళీ ఓన్గా చేసిన అన్నయ్యది కూడా హెల్ప్ తీసుకున్నా మ్యామ్. ఓకే సరే, ఈ కార్యక్రమానికి బాలికలకే ఎందుకు ఎంపిక చేస్తున్నారు ప్రధానంగా? సో బాలికలకు ఎందుకనేది మనము ఈ యొక్క ప్రోగ్రాం యొక్క పేరు మనం తీసుకుంటే శక్తి శాట్. మనం భారతదేశంలో స్త్రీ శక్తి స్వరూపంగా భావిస్తాము. సో ఆ రకంగా స్త్రీ శక్తిని ఈ అంతరిక్ష రంగంలోకి తీసుకెళ్లాలని చెప్పి మన ఈ యొక్క స్పేస్ కిడ్స్ ఇండియా అయితే స్టార్టప్ ఉందో దాని యొక్క ఫౌండర్ శ్రీమతి కేసన్ గారు. సో ఆమె మనకు ఇండియా నుంచి వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ ఉమెన్ టు రిప్రజెంట్ యాజ్ అంబాసిడర్ టు ద నాసా అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆల్సో.
సో ఆమెకు వరల్డ్ వైడ్ ర్యాపో ఉంది. సో ఆమె ఈ రకంగా స్పేస్లో జీరో గ్రావిటీని ఎక్స్పీరియన్స్ చేసిన ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా. కాబట్టి అమ్మాయిల్ని మనకు శాటిలైట్ ఈ యొక్క అంతరిక్ష రంగంలో తీసుకెళ్లాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఇస్రో వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి వేరే వేరే ఏజెన్సీస్ చాలా ఉన్నాయి ఇందులో. సో అమ్మాయిలకు ఈ రంగం లోపల మనం చూస్తున్నాం, ఈ ఇండియాలో స్త్రీ శక్తి చాలా ప్రబలంగా ఉన్నది. ఇస్రోలో కూడా మనము ఎన్నో స్పేస్ మిషన్స్ కేవలం మహిళా శాస్త్రవేత్తలు రన్ చేశారు. కానీ వరల్డ్ లెవెల్లో మనకు అంత పార్టిసిపేషన్ కూడా లేదు లెక్కకైతే. సో 11% మాత్రమే ఉంది. కాబట్టి ఈ యొక్క రంగం లోపల అమ్మాయిల్ని స్టార్టింగ్ ఫ్రమ్ ద స్కూల్ ఇక్కడ నుంచి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మనము చెప్పడం జరిగింది. సో దాంట్ లోపల 10 మంది ఒక్కొక్క స్కూల్ నుంచి 10 మంది అమ్మాయిలకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ రకంగా 12,000 నుండి ఈ రకంగా చేయడం జరిగింది. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మాయిలను మహిళల్ని ఈ అంతరిక్ష రంగంలోకి తీసుకెళ్లాలా, వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలా. అంటే మనము మన గవర్నమెంట్ యొక్క రూల్స్ ఏవైతున్నాయో బేటీ బచావ్ బేటీ పడావ్, సో బేటీ బచావ్ బేటీ పడావ్ అవుతున్నదో ఈ రకంగా అన్ని రంగాల లోపల వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలా అనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. అమ్మాయిల్ని తీసుకోవడం లోపల ఏంటంటే ఎక్కడ మేము తక్కువ కాము, స్కూల్ లెవెల్లో అంటే పై లెవెల్లో ఉండొచ్చు కానీ స్కూల్ లెవెల్లో చాలా తక్కువ ఉంది. కాబట్టి ఈ రకంగా ఇక శక్తి శాట్ అనేది ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అమ్మాయిలకు మెయిన్గా అంతరిక్ష రంగంలో తీసుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఒక శాటిలైట్ అంటే మనము చాలా పెద్దగా అనుకుంటాము, వీరు ఇక్కడ కార్యక్రమం లోపల మనకు ఒక క్యూబ్ శాట్ తయారు చేస్తున్నారు. ఆ క్యూబ్ శాట్ అంటే దాని యొక్క మనము మెజర్మెంట్ తీసుకుంటే 10 సెంటీమీటర్స్ బై 10 సెంటీమీటర్స్ బై 10, సో 10 క్యూబిక్ సెంటీమీటర్ దాన్ని. సో అంత చిన్న శాటిలైట్ తయారు చేయొచ్చు. ఒకటి ఇది దీన్ని కూడా శాటిలైట్ యొక్క వర్క్ అవుతుంది అనేది. ఇంకా ఒకటి ఏంటంటే 108 దేశాల నుంచి గర్ల్స్ని తీసుకోవడం జరిగింది. సో దాంట్లో కూడా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే దాదాపు 20 దేశాల వరకే ఇప్పటి వరకు శాటిలైట్ని సొంతంగా ప్రయోగం చేయడం జరిగింది. సో వేరే వేరే చిన్న చిన్న దేశాలు అయితే కంబోడియా, లేకపోతే ఇంకా సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్, కొన్ని ఆస్ట్రేలియన్ ఈ సంబంధించిన ఏవైతున్నాయో ఇవి ఇప్పటివరకు శాటిలైట్ని వాళ్ళు ఒక్కటి కూడా ప్రయోగం చేయలేదు ఆ దేశస్తులు. సో వాళ్ళకు శాటిలైట్ అంటే చాలా దూరం మాట. కాబట్టి అటువంటి కంట్రీస్ నుంచి ఒక అమ్మాయికి ఒక అవకాశం లభిస్తే ఆ దేశంలో ఒక అమ్మాయి శాటిలైట్ రూపకల్పన లోపల భాగస్వామ్యం అవ్వడం అనేది ఆ అమ్మాయికి చాలా గర్వకారణం, ఆ దేశానికి గర్వకారణం. కాబట్టి ఆ రకంగా అమ్మాయిల్ని త్రూఅవుట్ ద వరల్డ్ వాళ్ళకు ఒక రాపోయేలా, వాళ్ళకు ఒక స్పేస్ అంతరిక్షం పట్ల ఆసక్తి కలిగించాలని దీని ఉద్దేశం. ఓకే సార్. అలాగే సార్ శ్రీహిత, నువ్వు చెప్పు, మిషన్ శక్తి ద్వారా నువ్వేం నేర్చుకున్నావు, ఏం నేర్పింది నీకు ఇది? మిషన్ శక్తి సార్ నాకు స్పేస్ గురించి చాలా నేర్పింది. అంటే దాంట్లో టాపిక్స్ క్యూబ్ శాట్, శాటిలైట్ టెక్నాలజీ, లాంచ్ వెహికల్ ఇలాంటివి చాలా నేర్పింది. అలాగే నాకు వీటితో పాటు టీం వర్క్, కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా నేర్పింది అని. ఓకే సార్. మరి ఈ మిషన్ శక్తి శాట్ అనేది అమ్మాయిలకి పెద్దపీట వేశారు, అంటే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి భవిష్యత్ తరాలకు కూడా. అసలు దీని యొక్క ప్రాముఖ్యత గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు శక్తి శాట్ అనే కార్యక్రమం అనేది మెయిన్గా మనకు ఒక చిన్న క్యూబ్ శాట్ లోపల వేరే వేరే దేశాలకు సంబంధించిన అమ్మాయిలకు అవకాశం కల్పించడం. అయితే ఇప్పుడు భారతదేశం లోపల మనము చంద్రయాన్ 1, 2, 3 అయిపోయాయి. సో చంద్రయాన్ 4 మనకు అక్టోబర్ 11th రోజు లాంచ్ అయ్యింది ఉన్నది. సో అక్టోబర్ 11th రోజు మనము దాన్ని ప్రయోగం చేసేవాళ్ళం. సో అక్టోబర్ 11th రోజే అందులోని చంద్రయాన్ 4లో భాగంగా ఈ యొక్క క్యూబ్ శాట్ని కూడా మనము దాంతో పాటుగా పంపించడం జరుగుతుంది. సో ఇది మనకు ఏదైతే మన భూమి యొక్క వాతావరణాన్ని స్టడీ చేయడానికి కోసము ఉద్దేశించబడింది. దాని లోపల ఏంటంటే ఆ లాంచ్ లోపల అందరూ ఏవైతే 108 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఇస్రో సెంటర్, ఏదైతే లాంచింగ్ సెంటర్, చంద్రయాన్ 4 లాంచింగ్ సెంటర్కి తీసుకురావడము, వాళ్ళందరినీ శాస్త్రవేత్తలతో కల్పించడము. ఇప్పుడు రాబోయే కాలంలో ఢిల్లీలో అయితే ప్రోగ్రాం జరగబోతుందో ఆగస్టు 23rd నుంచి, సో అక్కడ శాస్త్రవేత్తలతో ఇంటరాక్షన్ జరిపేయడము, వర్క్షాప్ లోపల వేరే వేరే టెక్నీషియన్స్, ఇంజనీర్స్ తోటి కలిపియడము, ఇదంతా కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్, పిల్లల యొక్క సైంటిఫిక్ యాటిట్యూడ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు ఆసక్తి కలిగించే విధంగా ఆ 108 గర్ల్స్ ఎవరుతున్నారో సైంటిస్టులను, ఇంజనీర్లను, టెక్నీషియన్స్ని
వీళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళ లోపల ఎంతో నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే శ్రీత, ఇప్పుడు 21 నుంచి ఆగస్టు 21 నుంచి 31 వరకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు, అందులో మనం పాల్గొంటున్నాం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానీ సమాజంలో ఉన్న పిల్లలకి, ఆడపిల్లలకి నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను 23rd రోజు నేషనల్ స్పేస్ డే కావడంతో అక్కడ పిఎం అలాగే ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. నాకు ఈ శక్తిసార్లో సెలెక్ట్ కావడం చాలా గర్వంగా మరియు సంతోషంగాను అనిపించింది. అక్కడ మాకు క్యూబ్ సైట్స్ గురించి చాలా చెప్తారంట, వర్క్షాప్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రోగ్రామ్స్ అనేది అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇవన్నిటినీ కూడా నేను మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. శక్తిసాట్ ప్రోగ్రామ్ గౌతమ్ బుద్ధ్ యూనివర్సిటీలో జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో సీఎంస్ వస్తున్నారు, ప్రెసిడెంట్ వీళ్ళందరూ వస్తున్నారు. అక్కడ డైలీ వర్క్షాప్ ఉంటుంది. శాటిలైట్ గురించి మరింతగా తెలుసుకొని నేను ప్రతి ఒక్కరికి షేర్ చేస్తాను. అంటే నా నాలెడ్జ్, నేను అక్కడ ఏం నేర్చుకున్నా అనేది ప్రతి ఒక్కరికి చెప్తాను. అక్కడికి నువ్వు ఎలా వెళ్తున్నావు? ట్రైన్ మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ ఇస్రో లాంచింగ్కి వెళ్ళాలి, అది కూడా చెప్పాలి. అక్టోబర్ 11th రోజు ఇస్రో చంద్రయాన్ 4 లాంచింగ్ ఉంది. సో అక్కడికి మేము వెళ్తున్నాము. ఓకే శ్రీత, అంటే సెలెక్ట్ అయ్యావని తెలుసు, అంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా సెలెక్ట్ అయ్యావు, ఏమేమి అడిగారు అసలు నేను? ఫస్ట్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాత 120 hours మాడ్యూల్స్ ఉండే. దాంట్లో వీడియోస్, క్విజెస్, యాక్టివిటీస్ ఇవన్నీ ఉండే మ్యామ్. యాక్టివిటీస్ అన్నీ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అటెంప్ట్ అయినా, అది వీడియో ఇంటర్వ్యూ. అందులో వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు మ్యామ్. తారా మ్యామ్ అడిగింది మ్యామ్, మేము ఆన్సర్స్ కూడా నేను కరెక్ట్గా ఇచ్చాను. ఆ తర్వాత ఈమెయిల్ వచ్చింది మ్యామ్ సెలెక్ట్ అయినట్టు. తర్వాత ఇప్పుడు ఆగస్టు 22nd రోజు నేను ఢిల్లీకి వెళ్తున్నా. అక్కడ గౌతమ్ బుద్ధ్ యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. 23rd రోజు నేషనల్ స్పేస్ డే కావడంతో అక్కడ సెలబ్రేషన్స్ ఉంటాయి. అందులో సీఎం లాంటి వాళ్ళు వస్తారు. అక్కడ ఓకే, ఆన్లైన్లో ఎగ్జామ్ అటెండ్ అయ్యావా? మొత్తం అంటే ఎన్ని మార్క్స్ ఉంటుంది? మార్క్స్ అనేది ఉన్నాయి మ్యామ్. ఓకే, మార్క్స్ అనేది ఉంటుంది. టాపిక్స్ టాపిక్స్ ఉంటాయంటే క్యూబ్ సాట్, శాటిలైట్ టెక్నాలజీ, ఆర్బిటాల్, లాంచ్ వెహికల్, ఇలాంటివి చాలా ఉంటాయి మ్యామ్. టాపిక్ సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నావు, ఎలా నేర్చుకున్నావు? అంటే వాళ్ళు మాడ్యూల్స్ పంపించారు మ్యామ్. మాడ్యూల్స్ తరువుగా చదువుకొని వీడియోస్ చూసిన తర్వాత యాక్టివిటీస్ కంప్లీట్ చేసిన మ్యామ్. తర్వాత అంటే మనకు అర్థమైంది అర్థం కాలేదా అని క్విజ్ కూడా ఉంటుంది మ్యామ్. క్విజ్ కూడా ఉంటుంది. ఇందులో ఒక విషయం ఏంటంటే వీడియోస్ ఏవైతే షూట్ చేశారో వాళ్ళు వర్చువల్గా మనకు ఇక్కడ జీరో గ్రావిటీ, స్పేస్లో జీరో గ్రావిటీ ఏ రకంగా ఉంటుంది అది మనకు ఇక్కడ ల్యాబ్ అయితే నాసాలో ల్యాబ్ అవుతున్నదో వాళ్ళ ల్యాబ్లో షూట్ చేసిన వీడియోస్ మెజారిటీ స్పేస్కి సంబంధించినవి, జీరో గ్రావిటీకి సంబంధించినవి. అటువంటి అంటే ఆల్రెడీ దే ఆర్ సైంటిస్ట్, ఆల్రెడీ దే ఆర్ వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అటువంటి సైంటిస్టుల నుంచి, ఆస్ట్రోనాట్ల నుంచి వీడియోస్ జీరో గ్రావిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఏదో కంటెంట్ నుంచి కాదు, వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంచిగా క్రియేట్ చేసి నాసా నుంచి వీడియోస్ తీసుకోవడం జరిగింది కొన్ని వీడియో. సో దాంట్లో ట్రైనింగ్ బాగా వచ్చింది. అంటే లైవ్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ జీరో గ్రావిటీని ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి దాంట్లో నేర్చుకోవడానికి చాలా ఈజీగా అద్భుతంగా వివరించడం జరిగింది. ఓకే సార్, అంటే ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అవకాశం ఇస్తున్నారా లేదంటే ఆల్ ఓవర్? లేదు, ఈ ప్రోగ్రామ్ మాత్రము గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క ఏదైతే వర్క్షాప్ ఢిల్లీలో ఉందో, సో ఆ వర్క్షాప్ కూడా నేషనల్ స్పేస్ డే రోజు మనం, ఎందుకంటే చంద్రయాన్ 3 మనది చాలా పెద్ద సక్సెస్ మనది ఇండియా నుంచి వరల్డ్ లెవెల్లో. ఫస్ట్ టైం సౌత్ పోల్ మీద ఫస్ట్ అటెంప్ట్లో మనం సౌత్ పోల్ మీద సక్సెస్ఫుల్గా దిగడం అనేది అది మన ఇండియన్ టెక్నాలజీకి ఒక మైలురాయి అని చెప్పొచ్చు. కాబట్టి అదే రోజును మనము నేషనల్ స్పేస్ డేగా ఎంచుకోవడము. సో అదే రోజు ఈ కార్యక్రమం కూడా
ఏర్పాటు చేయడం జరిగింది వర్క్షాప్. ఓకే సార్, ఇది ఒక కార్యక్రమం గురించి కూడా చాలా మందికి అవగాహన కూడా లేకపోవచ్చు కదా సార్, చాలా మందిలో లేదు. చాలా మందిలో లేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇటువంటి ప్రోగ్రామ్ అంతకుముందు ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఇంత పెద్ద సంఖ్యలో అంటే ఇండియాలో మనము శాటిలైట్ శ్రీహరికోట మన దగ్గర ఏపీలోనే ఉన్నది. సో శాటిలైట్ లాంచింగ్ మనం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చూస్తూ ఉంటాము, మనకేం కొత్త కాదు. కానీ ఒక చిన్న కాంబోడియా లాంటి చిన్న దేశము, ఆఫ్రికాలో ఎక్కడో ఒక చిన్న దేశం ఏదో ఉన్నది. సో వాళ్ళు శాటిలైట్ లాంచింగ్ వాళ్ళ దేశంలో ఎక్కడా లేదు. అటువంటి దేశాల నుంచి ఒక అమ్మాయి డైరెక్ట్గా ఇస్రోలో చంద్రయాన్ 4 లాంచింగ్లో ఉంటుంది అంటే అదొక అద్భుతం వాళ్ళ జీవితం లోపల. వాళ్ళ జీవితం లోపల ఒక అద్భుతమైన సంఘటన, అది మరపురాని సంఘటన ఉండిపోతుంది. కాబట్టి ఆ రకంగా మనము శాస్త్రీయ రంగం లోపల, స్పేస్ రంగం లోపల ఏ రకంగా అయితే ముందుకు సాగుతున్నామో మనం వరల్డ్ లెవెల్లో టాప్ 4లో ఉన్నాం మనం దాదాపు. సో వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలా, వాళ్ళకు కూడా నేర్పియాలా. సో ఆ రకంగా వాళ్ళకు బూస్ట్ ఇచ్చే విధంగా, వాళ్ళకు కూడా ఈ రంగం పట్ల ఆసక్తి కలిగే విధంగా మనకు పిల్లల్ని తీసుకోవాలా, విద్యార్థుల్ని తీసుకోవాలనేది ఇది చాలా మంచి ఉద్దేశము. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం లోపల మా స్కూల్ నుంచి ఒక అమ్మాయి సెలెక్ట్ కావడం చాలా లక్కీగా భావిస్తున్నాను. సార్, ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా ఉండబోతాయి అంటారా? అవి చెప్పలేము, చెప్పలేము. ఎందుకంటే స్పేస్ కిడ్స్ ఇండియా వారు ఈ రకంగా ప్రయత్నం చేయడం జరిగింది. ముందు ఉంటాయి అనేది చెప్పలేము. ఇన్ కేసు వస్తే అటల్ టింకరింగ్ ల్యాబ్కు కంపల్సరీ అవకాశం వస్తుంది. అప్పుడు మళ్ళీ పాల్గొనే ప్రయత్నం చేస్తాం. సార్, ఒక ఉపాధ్యాయునిగా ఇంత మంచి కార్యక్రమం తీసుకొచ్చారు, దీనిపైన మీ అభిప్రాయం ఏమంటారు? అంటే ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏదైతున్నదో ఇది మనకు నీతి ఆయోగ్కి సంబంధించింది. సో నీతి ఆయోగ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్. దీంట్లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏవైతే ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయో వాటన్నిటి ఇన్ఫర్మేషన్ అటల్ టింకరింగ్ ల్యాబ్లో ఉంటుంది. కాబట్టి రకరకాల అవకాశాలు వస్తాయి. టింకర్ప్రెన్యూర్షిప్ అని చెప్పి, రోబోటిక్స్ గురించి చాలా మటుకు ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. సో దాని లోపల మేము రెగ్యులర్గా పిల్లలకు చెప్తూ ఉంటాం ఈ ప్రోగ్రామ్ వచ్చింది. సో మెజారిటీ ఇవన్నీ కూడా ఆన్లైన్లో సమ్ వీడియోస్ చూడడము, సమ్ కోర్స్ కంప్లీట్ చేయడము, సమ్ మాడ్యూల్స్ కంప్లీట్ చేయడము, ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ క్విజ్ కాంపిటీషన్లు, మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ చేయడం, ఇటువంటి వర్క్ ఫ్లో అనేది ఎవ్రీ ప్రోగ్రామ్కి ఉంటుంది. సో ఇవి మేము ఎవ్రీ టైం ఇస్తూ ఉంటాం. సో ఎవ్రీ టైం టింకర్ప్రెన్యూర్షిప్లో అన్నింటిలో పిల్లలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి అటల్ టింకరింగ్ ల్యాబ్లో. కాబట్టి ఈ పార్టిసిపేట్ చేయడం వల్ల మనమైతే ప్రైవేట్ స్కూళ్ళలో ఏదో రోబోటిక్స్ అని చెప్పి చాలా ఎక్కువ ఫీజు తీసుకొని చేయడం జరుగుతుంది. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఇవన్నీ కూడా మనకు అటల్ టింకరింగ్ ల్యాబ్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంటి దగ్గర వీడియోస్ చూసుకుంటూ, మాడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంటూ, క్విజ్ కాంపిటీషన్ అంటే ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్, ఇంటర్నెట్ ఈరోజు కామన్గా అవైలబుల్ ఉంది. సో దాన్ని ఉపయోగించి ఎంతో నాలెడ్జ్ని మనం సంపాదించుకోవచ్చు. శ్రీత కూడా ఇప్పుడు ఇంటి దగ్గర స్కూల్ టైంలో అది వీలు కాదు కాబట్టి ఇంటి దగ్గర మాడ్యూల్స్ కంప్లీట్ చేయడము 120 hours. సో 120 hours ఇస్ నాట్ జోక్. సో దాంట్లోపల అది యాక్సెంట్ కొద్దిగా కష్టం ఉంటుంది, ఇంగ్లీష్ యాక్సెంట్ కూడా వీడియోస్లో. అంటే ఇప్పుడు అటల్ టింకరింగ్ ల్యాబ్లో ఈ రకంగా వేరే వేరే కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా మండలానికి ఒక 3 అటల్ టింకరింగ్ ల్యాబ్లో పిఎంశ్రీ స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాంట్లోపల విద్యార్థులు ఎక్కువ మంది ఎన్రోల్ అయితే, జాయిన్ అయితే ప్రైవేట్ స్కూళ్ళలో కాకుండా మనకు వారికి ఇటువంటి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈ అవకాశాలు అందిపుచ్చుకోవాలా. ఉపాధ్యాయులు చెప్పడానికి రెడీగా ఉంటారు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేయాలా. ఆ రకంగా చేస్తే అద్భుతం ఉంటుంది. మా స్కూల్ నుంచి మేము ఎవ్రీ టైం ఏదో ఒక ప్రోగ్రాంలో ఎవ్రీ టైం పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. ఈ రకంగా సెలెక్ట్ కావడం మాకు అందరికి కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. ఓకే సార్, శ్రీత, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి నువ్వు సెలెక్ట్ కావడం అనేది గొప్ప విషయం. నీలాంటి వయసు ఉన్న అమ్మాయి కానీ నీలాగా ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఉంటారు, వాళ్ళందరికీ నువ్వేం చెప్తావు? మనకి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. అవి రాకుండా మనమే వాటిని వెతుక్కొని మనము ట్రై చేస్తూ ఉంటే అవి తప్పనిసరిగా దొరుకుతాయి. కాబట్టి మనము ఏ వర్క్ అయినా సరే అది నాతోని కాదు అని అనుకోకుండా నాతో అవుతుంది, ఐ కెన్ డూ ఇట్ అని దాన్ని తీసుకొని ఒక ఛాలెంజ్లా తీసుకొని దాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని మంచిగా ప్రతి యాక్టివిటీలో పాల్గొని ఉంటే ఇలాంటి ఆపర్చునిటీస్ మరెన్నో వస్తాయి. అందరూ కూడా
వచ్చే అవకాశాలన్నింటినీ ఉపయోగించుకొని అన్నిట్లో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఓకే శ్రీత. ఓకే సార్, మరోసారి మీ ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శక్తి శాట్ గురించి పూర్తి వివరాలు మా అందరికి కూడా ఈరోజు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6.